ఆదిలాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించారు. మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న సభతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనని అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, అర్ధరాత్రి నుంచి మాజీ మంత్రి జోగురామన్నతో సహా జైనత్ బేలకు సంబంధించిన పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ రోజు 11 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా నేరుగా చెనాక కోరట బ్యారేజ్ వరకు రాబోతున్నారు. అక్కడ పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయబోతున్నారు. సో గతంలో ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే 98% ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకా కొంత పిల్ల కాలువల కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. దానికోసం రీసెంట్ గా ప్రభుత్వం కొంత నిధులు కేటాయించి ప్రస్తుతానికి పంప్ హౌస్ ట్రయల్ రన్ ని ప్రారంభించబోతుంది. సో బీఆర్ఎస్ నేరుగా ప్రశ్నిస్తుంది, ప్రాజెక్టు ప్రారంభించే ఉద్దేశం ఏంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు అన్నది స్పష్టం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. ఆ స్పష్టం చేసిన తర్వాత ఆదిలాబాద్ కు రావాలని చెప్పి చెప్తున్నారు. సో టెక్నికల్ గా అధికారులకు సంబంధించి డీటెయిల్స్ చూసినప్పటికీ కూడా సబ్ కెనాల్స్ పూర్తి కాలేదు కాబట్టి ప్రాజెక్టు ప్రారంభిస్తే 10 నుంచి 15,000 ఎకరాలకు కూడా నీరు అందించలేరు అన్నది బీఆర్ఎస్ సంబంధించిన వాదన. వాస్తవానికి ప్రాజెక్టు రూపకల్పన 51,000 ఎకరాలకి సాగునీరు అందించే విధంగా జరిగింది. సో మిగతా భూసేకరణ చేసిన తర్వాత సబ్ కెనాల్స్ అన్ని పూర్తయిన తర్వాతనే ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేయాలన్నది బీఆర్ఎస్ సంబంధించిన వాదనగా కనిపిస్తుంది. సో నిన్న మొన్నటి నుంచి కూడా ప్రకటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సభని అడ్డుకుంటామని చెప్పేసి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగురామన్ ఇంటి వద్ద కూడా చాలా పోలీసు బందోబస్తు ఉంది. అటు సీఎం హెలికాప్టర్ ద్వారా వచ్చి హెలికాప్టర్ ద్వారానే వెళ్తున్నప్పటికీ కూడా ఆ సరౌండింగ్ ప్రాంతం మొత్తంలో కూడా దాదాపు 500కు పైగా పోలీసులతో అటు ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, చాలా ఉన్నత స్థాయి అధికారులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం చుట్టూ కూడా ఎవరు కూడా వాహనం ముందస్తుగానే వాహనానికి సంబంధించిన పోలీసు రికార్డులు తనిఖీలు కావచ్చు, దానికి సంబంధించిన రికార్డు ఆ లిస్ట్ లో ఉన్న వాహనాలు మాత్రమే లోపలికి అనుమతి చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో ఆ సీఎం ఎక్కడైతే పర్యటిస్తున్నారో ఆ పంప్ హౌస్ ప్రాంతానికి వెళ్లే ప్రాంతంలో దాదాపు 5-6 చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎవరు ఆందోళనకారులు రాకుండా వాహనాల్ని అడ్డుకోవడం కానీ మిగతా ప్రాంతంలో ఎవరు కూడా చుట్టుపక్కల నుంచి రాకుండా పూర్తి స్థాయి గట్టి పోలీసు బందోబస్తు ఉంది. అటు బెటాలియన్ నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు తీసుకొచ్చారు. సో మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అటు జైనత్ మండలానికి సంబంధించి బోరాజ్ మండల కేంద్రంలో ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రేమ్ సాగర్, సీఎం ఏ టైంకి వస్తారు ఆదిలాబాద్ కి రోజు? వాస్తవానికి ఇవాళ 2 జిల్లాల టూర్లు ఉన్నాయి, ఆదిలాబాద్, నిర్మల్. మొదటగా 11 గంటలకి ఆదిలాబాద్ జిల్లాకి చెనాక కోరట పంప్ హౌస్ కు వస్తారు. మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు ఆ ప్రాంతంలో పంప్ హౌస్ ద్వారా నీటిని ట్రయల్ రన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజ్ వైపు వెళ్తారు. అక్కడ కూడా సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 4 నుంచి 4:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్తారన్నది సీఎం షెడ్యూల్ ఉంది. సో ఇదంతా కూడా మున్సిపల్ ఎలక్షన్ స్టంట్ గానే విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.